ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ప్రొవిజనల్ సర్టిఫికేట్ కోసం ఏ విధంగా అప్లై చేయాలి అండ్ అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క డిగ్రీ ఆర్ పీజీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కోసం అప్లికేషన్ సంబంధించిన ప్రాసెస్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఆన్లైన్ సర్టిఫికేట్ అప్లికేషన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. జనరల్గా మీరు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో కానీ సబ్ క్యాంపస్లో కానీ అండ్ గవర్నమెంట్ కాలేజెస్లో కానీ దాని పరిధిలో ఉన్న ప్రైవేట్ కాలేజెస్లో కానీ మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయినా పీజీ కంప్లీట్ చేసి చూసిన స్టూడెంట్స్ అయినా బీఈడీ బీపెడ్ లేదా ఎంఈడీ ఎంపెడ్ కానీ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ ఎంబీఏ ఎంసీఏ బీటెక్ ఇలా ఏ కోర్స్ కంప్లీట్ చేసినా కూడా ప్రజెంట్ యాజ్ పర్ యూనివర్సిటీ నామ్స్ ప్రకారం మనకు ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అయితే వాళ్ళు డైరెక్ట్గా ఇవ్వట్లేరు. ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ కోసం మీ యొక్క కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత క్యాండిడేట్స్ అనేవారు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకొని మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ కావచ్చు, కన్సల్టేట్ మెమో కావచ్చు, కాన్వకేషన్ కావచ్చు, మైగ్రేషన్ కావచ్చు, ఈచ్ టాపిక్ పైన సపరేట్ వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మీరు ఏ సర్టిఫికేట్ కోసం అయితే అప్లై చేయాలనుకుంటారో ఆ ప్రాసెస్ అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి మీరు ఏ కోర్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయినా కూడా మీకు సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ కోసం ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో అప్లికేషన్ చేసుకోవడం కోసం అయితే మనం ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనము మన యొక్క డీటెయిల్స్ ద్వారా అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. మీరు ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఏదైనా ఒక సర్టిఫికేట్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసి కలెక్ట్ చేసుకునే క్యాండిడేట్స్ అయినట్టయితే మీకు మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే ఉంటుంది లాగిన్ అవ్వడానికి. ఆ డీటెయిల్స్ అనేది ఉపయోగించుకొని మీరు లాగిన్ కావాల్సి ఉంటుంది. లేదు సార్ మేము ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నాము, ఫస్ట్ టైం ఈ యొక్క సర్టిఫికేట్స్ కోసం అప్లై చేస్తున్నామని చెప్పే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి జస్ట్ మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయాలనుకునే క్యాండిడేట్స్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్ యొక్క నేమ్ అయితే టైప్ చేయాలి. క్యాండిడేట్ నేమ్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం 10th క్లాస్ మెమోలో మీ నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా టైప్ చేయాలి. తర్వాత మీరు మొబైల్ నెంబర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ టైం లాగిన్ అయిన ప్రతిసారి ఈ యొక్క మొబైల్ నెంబర్ అయితే మనకి యూజ్ అవుతుంది. ఫర్దర్ అప్డేట్స్ కోసం కూడా ఈ మొబైల్ నెంబర్ యూజ్ అవుతుంది కాబట్టి మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మెయిల్ ఐడి అయితే టైప్ చేయాలి. మీ వర్కింగ్ మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో అది టైప్ చేయాలి. తర్వాత మనం లాగిన్ అయిన ప్రతిసారి పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మనం ఇప్పుడు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్ పాస్వర్డ్ ద్వారా పాస్వర్డ్ దగ్గర మనం ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ ఎలా ఉండాలంటే జస్ట్ లైక్ Satya@123 అనే స్టైల్లో అయితే ఉండాలి. Satya@123 అనే స్టైల్లో మీరు పాస్వర్డ్ సెట్ చేసుకున్నట్టయితే పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్గా ఉండడంతో పాటు మీకు ఈజీగా అయితే గుర్తుండడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే పాస్వర్డ్ టైప్ చేయడం జరిగిందో కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా అదే టైప్ చేయాలి. ఆ తర్వాత మనకి సెక్యూరిటీ క్యాప్చా అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనకి ఈ విధంగా నేమ్, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, పాస్వర్డ్ అండ్ క్యాప్చా అనేది ఎంటర్ చేసి రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టుగా ఇక్కడ మెసేజ్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత సో మీరు రిజిస్టర్ చేసుకోవడానికి ఉపయోగించిన మొబైల్ నెంబర్, పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకొని మనం లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది కాబట్టి సో మాకు సంబంధించి రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ తర్వాత పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకొని ఈ విధంగా క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. సో మన యొక్క డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు డిఫరెంట్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. ప్రజెంట్ మనం సర్టిఫికేట్ కోసం అప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అప్లై ఫర్ సర్టిఫికేట్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అప్లై ఫర్ సర్టిఫికేట్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకి ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఏ డాక్యుమెంట్ ఏ సర్టిఫికేట్ కోసం అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు డిగ్రీ, కాన్వకేషన్ ఆర్ ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. మీరు దీనికోసం అప్లై చేయాలంటే ఏ విధంగా అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎంత అమౌంట్ ఉంటుంది అనే వీడియో డీటెయిల్గా మేము ప్రీవియస్లో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా మీరు కన్సల్టేట్ మెమో, లాంగ్ మెమో కోసం ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ కన్సల్టేట్ మెమో పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని అప్లికేషన్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే మన యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ కాబట్టి ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏ విధంగా అప్లై చేయాలనేది తెలుసుకుంటున్నాం. దానికోసం జస్ట్ ఇక్కడ ప్రొవిజనల్ సర్టిఫికేట్ పైన క్లిక్ చేయాలి. రిమైనింగ్ సర్టిఫికేట్స్ ఏవి అప్లై చేయాలన్నా కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. లైక్ మనం ఇప్పుడు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏ విధంగా అప్లై చేస్తున్నామో రిమైనింగ్ సర్టిఫికేట్స్ కూడా అదే ప్రాసెస్ ఉంటుంది. బట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ పేమెంట్ అనేది కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. కానీ ప్రతి టాపిక్ పైన సంబంధించి డీటెయిల్ వీడియో అయితే మేము చేయడం జరిగింది. ఆ వీడియో చూసినా కూడా మీకు క్లారిటీ వస్తుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లికేషన్ కోసం దీనిపై అయితే క్లిక్ చేయాలి. సర్టిఫికేట్కి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో ఇక్కడ మనకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లై చేయాలి అనుకుంటే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని అయితే మెన్షన్ చేస్తారు. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. స్కానర్డ్ కాపీస్ ఆఫ్ ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్, డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే అడుగుతున్నారు. మీరు ప్రొవిజనల్ సర్టిఫికేట్ దేనికైతే అప్లై చేయాలనుకుంటారో అప్ టు దానికి సంబంధించిన మెమోస్ వరకు అయితే అన్ని అడుగుతున్నారు ఇక్కడ. సో మనకు ఎస్ఎస్సీ, 10th క్లాస్ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో అనేది అడుగుతున్నారు. తర్వాత కన్సల్టేట్ మెమో, ఇఫ్ మీరు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లై చేస్తున్నట్టు మీ దగ్గర కన్సల్టేట్ మెమో ఉంటే కన్సల్టేట్ మెమో అనేది అప్లోడ్ చేయొచ్చు. లేదా కన్సల్టేట్ మెమో లేదు, లాంగ్ మెమో లేదు అనుకుంటే ఆల్ షార్ట్ మెమోస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కూడా మీరు అప్లై అయితే చేయొచ్చు. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కన్సల్టేట్ మెమో అనే ఆప్షన్ ఉంది, తర్వాత ఆల్ షార్ట్ మెమోస్ అనే ఆప్షన్ కూడా ఉంది. మీరు దేని ద్వారా అయినా అప్లై చేయొచ్చు. సో మనం అప్లికేషన్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి అగ్రీ ఆప్షన్ పైన క్లిక్ చేసి కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
అండ్ వన్స్ ఈ విధంగా మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ద్వారా ప్రజెంట్ ఎన్రోల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ మీరు గతంలో ఏదైనా ఒక దానికి అప్లికేషన్ చేసుకున్న స్టూడెంట్స్ అయినట్టయితే ప్రీవియస్ డేట్ అయితే మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ప్రీవియస్లో మేము ఆల్రెడీ మాకు సంబంధించిన డిగ్రీ కాన్వకేషన్ కోసం అప్లై చేయడం జరిగింది అండ్ పీజీకి సంబంధించిన కన్సల్టేటివ్ మెమో కోసం కూడా అప్లై చేయడం జరిగింది. ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే పీజీ యొక్క ప్రొవిజనల్ మెమో కోసం అయితే అప్లై చేస్తున్నాము. మీరు దేనికోసం అప్లై చేసినా కూడా ఫస్ట్ అయితే మనం ఎన్రోల్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఎన్రోల్ న్యూ హాల్ టికెట్ నెంబర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ద్వారా ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్రోల్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఎంటర్ డీటెయిల్స్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూజీకి సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ కోసం అప్లై చేస్తే మీ యొక్క డిగ్రీకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఒకవేళ పీజీకి సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ కోసం అప్లై చేస్తున్నట్లయితే మీ యొక్క పీజీకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. లైక్ ఎంబీఏ ఎంసీఏ మీరు ఏ కోర్స్ అయితే చేశారో ఆ కోర్సుకు సంబంధించిన సర్టిఫికేట్ కోసం అప్లై చేస్తున్నట్లయితే ఆ రిలవెంట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మనకు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత రీ ఎంటర్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే బై డిఫాల్ట్గా మనకి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మీరు ఎంటర్ చేసిన హాల్ టికెట్ నెంబర్ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే సో మీ హాల్ టికెట్ నెంబర్ మళ్ళీ డిస్ప్లే అవుతుంది. మీ నేమ్ డిస్ప్లే అవుతుంది, ఫాదర్ నేమ్, జెండర్, మీకు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఈ డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. సమ్ టైమ్స్ ఇవి మనకు మిస్టేక్ ఉండడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్లయితే ఇక్కడ మనకు ఈ అబౌట్ డీటెయిల్స్ నాట్ మ్యాచ్డ్ విత్ మై డీటెయిల్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మీరు మాన్యువల్గా మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే టైప్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీ నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ మీరు టైప్ చేసుకొని మీరు కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఈ విధంగా మీకు ఇక్కడ ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే మనం కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, రీ ఎంటర్ చేసిన హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ యొక్క నేము, క్యాండిడేట్ యొక్క మదర్ నేము, ఫాదర్ నేము, తర్వాత క్యాండిడేట్ యొక్క జెండర్, తర్వాత క్యాండిడేట్ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ థింగ్స్ అయితే మనకు డిస్ప్లే అవుతాయి. ఈ థింగ్స్ అయితే మీకు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక డిస్ప్లే అవ్వకపోతే మీరు ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ నుంచి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సీ మెమో ప్రకారం కన్ఫర్మ్ చేసుకోవాలి. స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే సో ఇక్కడ మీ జెండర్ డిస్ప్లే అవుతుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ డిస్ప్లే అవుతుంది. తర్వాత మీ యొక్క నేషనాలిటీ, సో మీ నేషనాలిటీ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియన్ అయితే ఇండియన్, అది డిఫరెంట్ ఆప్షన్స్ అనేది. తర్వాత మీకు ఇక్కడ ఇయర్ ఆఫ్ పాస్ ఆఫ్ మంత్ అనేది ఉంటుంది. మీరు డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ఎప్పుడైతే పాస్ అయ్యారో సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము వచ్చేసి ఏంటంటే సో మా పీజీకి సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ కోసం అప్లై చేస్తున్నాము. మేము పీజీ వచ్చేసి ఏంటంటే సో అక్టోబర్లో అయితే సెప్టెంబర్లో అయితే పాస్ కావడం జరిగింది, సెప్టెంబర్ 2024. సో ఆ విధంగా మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇలా మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. కొంతమంది స్టూడెంట్స్కి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది బై డిఫాల్ట్గా రాదు. లైక్ క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అనేవి మీరు అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. అలా వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీ యొక్క ఎస్ఎస్సీ మెమో అనేది దగ్గర పెట్టుకొని ఎస్ఎస్సీ మెమో ప్రకారం మీ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మీకు సంబంధించి కోర్సు డీటెయిల్స్ అయితే మీ పీజీ కానీ, డిగ్రీ కానీ ఏవైతే ఉంటాయో వాటి ప్రకారం మీరు డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన యొక్క డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ప్రజెంట్ మనం ఏ డాక్యుమెంట్ కోసం అయితే అప్లై చేస్తున్నామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనం ప్రొవిజనల్ సర్టిఫికేట్ కోసం అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు న్యూ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కోసం అప్లై చేస్తున్నట్టయితే ఫస్ట్ ఆప్షన్లో టిక్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకవేళ న్యూ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కోసం కాదు, మీకు నేమ్ కరెక్షన్ కోసం మీ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్లో నేమ్ తప్పు ఉంది, దాన్ని కరెక్షన్ చేసుకోవాలనుకుంటే సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. బట్ మేము వచ్చేసి ఇక్కడ కొత్త సర్టిఫికేట్ కోసం అయితే అప్లై చేస్తున్నాము. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే అప్లికేషన్ కోసం మనం ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనేది ఇక్కడ మనకు ఆప్షన్ అయితే ఉంటుంది. ఎన్క్లోజర్కి సంబంధించి మీ దగ్గర ఆల్రెడీ లాంగ్ మెమో, కన్సల్టేటివ్ మెమో ఉన్నట్టయితే ఆల్ సెమిస్టర్కి సంబంధించిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఒకే మెమో పైన ఉంటుంది. దాన్ని మనం కన్సల్టేటివ్ మెమో అయితే అనడం జరుగుతుంది. ఆ మెమో మీ దగ్గర ఉన్నట్టయితే మీకు సంబంధించిన కోర్సు రిలవెంట్ది. సో మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నా దగ్గర లాంగ్ మెమో లేదు సార్, షార్ట్ మెమోస్ ఉన్నాయి సెమ్ వైజ్గా అన్నట్లయితే మీరు సెకండ్ ఆప్షన్ అయితే టిక్ చేసుకోవాలి. ప్రజెంట్ మా దగ్గర కూడా లాంగ్ మెమో లేదు, సో షార్ట్ మెమోస్ అప్లోడ్ చేయడం కోసం మేము సెకండ్ ఆప్షన్ అయితే తీసుకుంటున్నాము. అండ్ ఆ తర్వాత వన్స్ మనం షార్ట్ మెమోస్ సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే టోటల్గా మీ దగ్గర ఎన్ని షార్ట్ మెమోస్ అయితే ఉన్నాయో ఇండివిజువల్గా దానికి సంబంధించిన నెంబర్ అయితే ఇక్కడ టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీజీ స్టూడెంట్స్ అయితే 4 షార్ట్ మెమోస్ ఉంటాయి, డిగ్రీ స్టూడెంట్స్ అయితే 6 షార్ట్ మెమోస్ ఉంటాయి, అండ్ బీఈడీ స్టూడెంట్స్ అయితే 4 షార్ట్ మెమోస్ ఉంటాయి, బీటెక్ స్టూడెంట్స్ అయితే 8 షార్ట్ మెమోస్ ఉంటాయి. ఇలా మీ దగ్గర ఎన్ని షార్ట్ మెమోస్ ఉన్నాయి అనేది ఇక్కడ మనం ఫిగర్ అయితే వేయాల్సి ఉంటుంది. షార్ట్ మెమోస్ వచ్చేసి ఇంక్లూడింగ్ సప్లీ ఆల్సో. ఒకవేళ మీకు ఫస్ట్ సెమిస్టర్లో ఒక బ్యాక్లాగ్ ఉంది అనుకున్నట్లయితే ఒక బ్యాక్లాగ్ ఉన్నట్టు బ్యాక్లాగ్ ఎగ్జామ్ రాసినందుకు సపరేట్గా ఇంకొక మెమో అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఎన్నిసార్లు బ్యాక్లాగ్ ఎగ్జామ్ రాస్తే అన్ని మెమోస్ అయితే పెరగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీజీ స్టూడెంట్స్ అనుకోండి, నార్మల్గా 4 షార్ట్ మెమోస్ ఉంటాయి. ఒక 2 టైమ్స్ మీరు బ్యాక్లాగ్ ఎగ్జామ్ రాశారనుకుందాం, అప్పుడు 2 మెమోస్ ఎక్స్ట్రా ఉంటాయి. టోటల్ 6 ఉంటాయి మీ దగ్గర షార్ట్ మెమోస్ అనేది. సో అలా మీ దగ్గర ఎన్ని షార్ట్ మెమోస్ ఉంటే అంత అయితే ఎంటర్ చేయాలి. మా దగ్గర వచ్చేసి 4 షార్ట్ మెమోస్ ఉన్నాయి, మేము 4 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి బ్యాక్లాగ్స్ లేవు. ఆ తర్వాత మనం ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేయడం కంటే ముందు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మనకి, ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనేది. ఒకవేళ మీ దగ్గర కనుక కన్సల్టేటివ్ మెమో లేకపోతే ఆల్ షార్ట్ మెమోస్ అప్లోడ్ చేయాలని ఉంది. దాంతోపాటు ప్రీవియస్ ఇయర్కి సంబంధించి ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్, డిగ్రీకి సంబంధించిన మెమోస్ అనేది అప్లోడ్ చేయాలనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. కాబట్టి ప్రజెంట్ అయితే ఆ డాక్యుమెంట్స్ అన్ని మేము రెడీ చేసుకున్నాము. సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాము.
అండ్ వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు అప్లోడ్ చేసే ప్రతి ఒక్క ఫోటో సైజ్ ఎంత ఉండాలి అనేది మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఎస్ఎస్సి ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్కి సంబంధించి సో మీ యొక్క సైజ్ ఎంత ఉండాలి అంటే ఇక్కడ సో మనకు 300 KB వరకు ఉండేటట్టు చూసుకోండి. సింపుల్గా అయితే మనకి ఇక్కడ వెబ్సైట్లో అయితే బిలో 500 KB అని ఇచ్చారు. మినిమం వచ్చేసి 50 KB అనేది మెన్షన్ చేశారు. సో ఇక్కడ 100 KB నుంచి 300 KB మధ్యలో ఉండేటట్టు సెట్ చేసుకోవాలి ప్రతి డాక్యుమెంట్ మీరు ఇక్కడ అప్లోడ్ చేసేది. అలా సెట్ చేసుకున్న తర్వాత అప్లోడ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఎస్ఎస్సి మెమో కానీ ఇంటర్ మెమో కానీ డిగ్రీ సర్టిఫికేట్ కానీ అప్లోడ్ చేయొచ్చు. తర్వాత సో మీరు వచ్చేసి మీకు సంబంధించిన ఫోటో ఐడి ప్రూఫ్ ఏదైతే ఉంటుందో అడ్రస్ పర్పస్లో ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయొచ్చు. తర్వాత మీ యొక్క మెమో 1, మెమో 2, మెమో 3, మెమో 4 అనేది అప్లోడ్ చేయాలి. మేము పీజీ కోసం అప్లై చేస్తున్నాం కాబట్టి 4 మెమోస్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పీజీలో బ్యాక్లాగ్స్ ఉంటే మీరు అక్కడ ఇచ్చిన నెంబర్ని బట్టి ఇక్కడ కౌంట్ అయితే పెరగడం జరుగుతుంది. సో బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళు 5 మెమోస్ ఉంటాయి. ఆ విధంగా మీకు ఎక్స్ట్రా ఎన్ని బ్యాక్లాగ్స్ ఉంటాయి అన్ని మెమోస్ సంబంధించి ఫస్ట్ మనం నెంబర్ ఇస్తే ఆ నెంబర్ని బట్టి ఇక్కడ మనకు స్లాట్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. ఒకవేళ మీరు నెంబర్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్యాన్సిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళి మళ్ళీ నెంబర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మేము స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మా యొక్క ఎస్ఎస్సి మెమో అయితే అప్లోడ్ చేస్తున్నాము. సో వన్స్ మనకు సంబంధించి అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీకి సంబంధించిన ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో మీరు జస్ట్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఫైల్ అయితే అప్లోడ్ చేయాలి. సో ప్రజెంట్ మేము మా యొక్క ఎస్ఎస్సి మెమో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. వన్స్ మెమో అప్లోడ్ చేస్తే దాని యొక్క ప్రివ్యూ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ప్రివ్యూ క్లియర్గా ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. ఆ తర్వాత అప్లోడ్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లోడ్ పైన క్లిక్ చేయగానే మనం అప్లోడ్ చేసింది పర్ఫెక్ట్గా ఉంటే ఈ విధంగా మనకు గ్రీన్ కలర్లో అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అనేది చూపిస్తుంది. ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసి సో మనం అప్లోడ్ చేసిన ఫైల్ క్లియర్గా ఉందా లేదా అనేది ఒకసారి అయితే ప్రివ్యూ వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ యొక్క ప్రివ్యూ కూడా వెరిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ మేమైతే ప్రివ్యూ చూస్తున్నాం. దానికి సంబంధించి ఇమేజ్ యొక్క ప్రివ్యూ అనేది సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మాకు సంబంధించిన మెమో యొక్క ప్రివ్యూ అయితే మేము వెరిఫై చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మీరు మీ యొక్క మెమో యొక్క ప్రివ్యూ అయితే వెరిఫై చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత సేమ్ సిమిలర్గా మీకు సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ కానీ మీ యొక్క ఐడి కార్డ్ ప్రూఫ్ కానీ అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ ఐడి ప్రూఫ్లో ఏమేమి అప్లోడ్ చేయొచ్చు అంటే క్యాండిడేట్ యొక్క ఆల్ టికెట్ అప్లోడ్ చేయొచ్చు, క్యాండిడేట్ యొక్క స్టూడెంట్ ఐడి అనేది అప్లోడ్ చేయొచ్చు, క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ కానీ ఎనీ అదర్ ప్రూఫ్స్ అయితే మీరు ఐడి ప్రూఫ్ దగ్గర అయితే అప్లోడ్ చేయొచ్చు. స్కాన్ చేసి రెడీగా పెట్టుకుంది జస్ట్ లైక్ మనం చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మన డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. అలా మీ యొక్క ఆల్ మెమోస్ అయితే అప్లోడ్ చేయాలి. మేము 1 by 1 ఆల్ అప్లోడ్ చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇక్కడ మేము ఐడి ప్రూఫ్ దగ్గర ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. తర్వాత అప్లోడ్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత సో మీకు సంబంధించిన కన్సల్టేటివ్ మెమో కానీ షార్ట్ మెమోస్ కానీ 1 by 1 అయితే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. అండ్ ప్రతిదీ క్రాస్ చెక్ చేసుకోండి మీరు ప్రివ్యూ అయితే. ప్రజెంట్ వచ్చేసి మాకు సంబంధించిన టోటల్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఎస్ఎస్సి మెమో అప్లోడ్ చేసాము. తర్వాత ఐడి ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసాము. తర్వాత మేము పీజీకి సంబంధించిన 4 సెమిస్టర్స్ ఏవైతే ఉంటాయో షార్ట్ మెమోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. మీరు అలా మీ యొక్క రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన ఆల్ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేసి నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ప్రజెంట్ మన యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది రిసీవ్ చేసుకోవడానికి మోడ్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత అడ్రస్ ఇవ్వాలి, తర్వాత పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మేడ్కి సంబంధించి ఆస్పిరెంట్స్కి డిఫరెంట్ డౌట్స్ ఉంటుంది. కాబట్టి ఇఫ్ మీరు అప్లై చేసుకుంటున్న ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది మీకు 1 month లోపు కావాలి అనుకున్నట్లయితే సో మీరు 25 వర్కింగ్ డేస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు వితిన్ 10 daysలో కావాలి, నాకు అర్జెంట్ ఉంది, ఇమీడియట్లీ నేను సబ్మిట్ చేయాలి అనుకుంటే మీరు 7 వర్కింగ్ డేస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎనీవే 25 వర్కింగ్ డేస్ కానీ 7 వర్కింగ్ డేస్ కానీ సెలెక్ట్ చేసుకునే ఆస్పిరెంట్స్కి ఉండే డౌట్ ఏముంటుందంటే నేను నార్మల్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా 25 daysలో వస్తుందా, లేదా అర్జెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా 7 daysలో వస్తుందా అని క్వైరీ చేస్తారు. జనరల్గా ఇక్కడ వర్కింగ్ డేస్ అయితే మనం కౌంట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1st Septemberలో నేను అప్లై చేస్తున్నాను అండ్ నాకు 25th September వరకు వస్తుందా అని మీరు క్వైరీ చేసినట్టయితే రావడానికి అయితే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ వర్కింగ్ డేస్ అయితే కౌంట్ చేస్తారు వాళ్ళు. మనం ఈ రోజు అప్లై చేసినట్టయితే ఖచ్చితంగా 1st September. మీకు వచ్చేసి ఏంటంటే సో అప్కమింగ్ మంత్ ఏదైతే ఉంటుందో అక్టోబర్ 1st కానీ అక్టోబర్ 2nd కానీ 3rd కానీ అలా వర్కింగ్ డేస్ అన్ని కౌంట్ చేసుకొని అయితే మీకు రావడం జరుగుతుంది. ప్రతి నెలలో వచ్చేసి మనకు 18 to 20 or 22 days మాత్రమే వర్కింగ్ డేస్ ఉంటుంది. కాబట్టి మీరు అప్లై చేసింది ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికేట్ ఎగ్జాక్ట్లీ మీ యొక్క మంత్లో రాదు, నెక్స్ట్ మంత్లో వస్తుంది. ఇఫ్ మీరు నార్మల్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే, ఒకవేళ అర్జెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి 7 వర్కింగ్ డేస్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. సమ్ టైమ్స్ మీకు అప్ టు 15 days కూడా పడుతుంది టైం అయితే. సో ఇది ఎక్స్టెండ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. మేము ఇక్కడ వచ్చేసి ఏంటంటే నార్మల్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే పేమెంట్ ఏ విధంగా ఉంటుంది, అర్జెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే పేమెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నార్మల్ మోడ్ సెలెక్ట్ చేసుకొని బై పోస్ట్ విత్ ఇండియా అని సెలెక్ట్ చేసుకున్నట్టయితే అమౌంట్ వచ్చేసి
వచ్చేసి 462 ప్లస్ చూపిస్తుంది. అండ్ ఒకవేళ అర్జెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే 700 ప్లస్ అయితే అమౌంట్ అయితే చూపిస్తుంది. ఒక 300 అమౌంట్ అయితే డిఫరెన్స్ ఉంది. సో మేము వచ్చేసి అర్జెంట్ మోడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత ఇక్కడ మీరు ఏ అడ్రస్లో అయితే మీకు సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ కలెక్ట్ చేసుకోవాలనుకుంటారో దానికి సంబంధించిన అడ్రస్ క్లియర్గా ఇవ్వాలి. హౌస్ నెంబర్, మీ యొక్క స్ట్రీట్ నేము, తర్వాత ఏరియా నేము, తర్వాత మీ యొక్క టౌన్ నేము, తర్వాత మీ యొక్క స్టేటు, తర్వాత మీ కంట్రీ, తర్వాత మీ యొక్క పిన్ కోడ్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా మ్యాండేటరీ. తర్వాత మీరు చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న అడ్రస్ ప్రూఫ్ ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయాలి. అడ్రస్ ప్రూఫ్ అనేది జనరల్గా మన యొక్క ఆధార్ కార్డ్ కానీ సో మీకు సంబంధించి ఆ రిలవెంట్ అడ్రస్ ప్రూఫ్ అనేది అప్లోడ్ చేయొచ్చు. సో ఈ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత క్లియర్గా ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే ఇక్కడ ఐ అగ్రీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్లో మనం టిక్ మార్క్ చేసుకోవాలి. టిక్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ టు పే అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మనం కంటిన్యూ టు పే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అడ్రస్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోమంటుంది. మీ అడ్రస్ అయితే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ అడ్రస్ అయితే మళ్ళీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మిస్టేక్స్ లేవు అనుకుంటే కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మన డీటెయిల్స్ అనేది క్రాస్ చెక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం మీకు సంబంధించిన ప్రొఫైల్ టోటల్గా ఒకసారి అయితే డిస్ప్లే అవుతుంది. ప్రజెంట్ మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, మీరు దేనికోసం అప్లై చేస్తున్నారు అనేది అదొకసారి అయితే క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మళ్ళీ మనం బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కరెక్షన్ చేసుకోవాలి. మిస్టేక్స్ లేవు అనుకుంటే సో మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది. దీంట్లో మనం టిక్ మార్క్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ అయితే సో మా దాంట్లో ఎటువంటి మిస్టేక్స్ లేవు. మేము ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్ కోసం ఓకే అడుగుతుంది. ఓకే పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఓకే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన పేమెంట్ చేయడానికి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. ఇక్కడ మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, యూపీఐ ద్వారా చేయొచ్చు. డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. బట్ నా సజెషన్ వచ్చేసి మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ యూజ్ చేసుకోండి. సో పేమెంట్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మన క్యూఆర్ కోడ్ ఆప్షన్ కూడా ఉంది. క్యూఆర్ కోడ్ ద్వారా చేస్తున్నట్టయితే కేర్ఫుల్గా చేయండి. అమౌంట్ అనేది కొన్నిసార్లు డిడక్ట్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా పేమెంట్ చేయండి. మేము వచ్చేసి క్యూఆర్ కోడ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాము. క్యూఆర్ కోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ సెలెక్ట్ యువర్ క్యూఆర్ అనేది ఉంటుంది. ఇక్కడ భీమ్ యూపీఐ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు క్యూఆర్ కోడ్ అయితే డిస్ప్లే అవుతుంది. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకొని డైరెక్ట్గా మీ యొక్క ఫోన్పే ఆర్ గూగుల్ పేకి అదర్ పేలు ఏవైతే ఉంటాయో వాటిలోకి వెళ్ళేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ మేము మాకు సంబంధించిన సో గూగుల్ పే ద్వారా అయితే చేయాలనుకుంటున్నాము. సో గూగుల్ పే అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. అండ్ వన్స్ మనం గూగుల్ పేకి వెళ్ళగానే ఈ విధంగా మనకు స్కాన్ క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. జస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్న క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయగానే సో మనకు పేమెంట్ అయితే డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మీకు ఎంత అమౌంట్ అయితే కట్ అవుతుందో అది. సో దాన్ని మనం ప్రొసీడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మాకు సంబంధించి పేమెంట్ అయితే సక్సెస్ అయింది. వన్స్ ఈ విధంగా మీ యొక్క పేమెంట్ సక్సెస్ అయినట్లయితే నెక్స్ట్ ఇమీడియట్లీ మళ్ళీ మనం వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వన్స్ మన యొక్క పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫస్ట్ మీరు ఈ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లై చేసినట్టుగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్క్రీన్ అనేది మనం స్క్రోల్ చేసినట్టయితే ఫుల్ ఇప్పటివరకు మనం ఫిల్ చేసిన డీటెయిల్స్తో పాటు మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ కూడా మనకు డిస్ప్లే అవుతాయి. అవైతే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో మీరు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఏ కోర్స్ చేసిన విద్యార్థులైనా మీ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్కి ఏ విధంగా అప్లై చేయాలనే ఇన్ఫర్మేషన్ అయితే. సో ఇక్కడ మనం 2 మోడ్లో అప్లై చేసాం కాబట్టి నార్మల్ మోడ్లో అప్లై చేసాము లేదా అర్జెంట్ మోడ్లో అప్లై చేసాము. సార్ మాకు సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా వితిన్ 25 డేస్లో కానీ వితిన్ 7 డేస్లో కానీ వస్తుందా అని సో మెనీ ఆస్పిరెంట్స్ అడుగుతారు. 25 డేస్కి అప్లై చేసిన వారికి ఖచ్చితంగా 1 మంత్ వరకు టైం పడుతుంది. 7 వర్కింగ్ డేస్లో అప్లై చేసిన వారికి అప్ టు 15 డేస్ వరకు అయితే టైం పడుతుంది. సో మీరు ఆ టైం వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.